గత ప్రభుత్వం పాలనకి తేడా ఏంటి? ఆ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, అసలు బాగానే ఉంటుంది. మరి బాగానే ఎప్పటికప్పుడు యాలకి అందిస్తున్నారు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటే బాగానే ఉందమ్మా. వరదల్లో చంద్రబాబు పనితీరు ఎలా ఉంది? వరదలకి బాగానే అందిస్తున్నారు. వరదలు కూడా వచ్చి చూస్తున్నారు, కావాల్సినవి ఇస్తున్నారు. పంట నష్టాలు అవన్నీ మీకు పంట నష్టాలు ఇంకా రాలేదుగా, రాసుకున్నారు. మరి ఎప్పుడు వస్తే ఇస్తారు. పథకాల హామీలపై మీ అభిప్రాయం ఏంటి? ఇస్తున్నారు, కొంత చాలా వరకు ఇస్తున్నారు. మరి మరి ప్రజలు ఇంకా ఇవ్వట్లేదు, ఒక అమౌంట్ లేదు అనేసి కొన్ని ఇస్తున్నారని అంటున్నారు, కానీ కొన్ని ఆపారు, కొన్ని ఇస్తున్నారు. అన్నీ ఇవ్వలేదు, ఇంకా వదలలేదు అన్నీ. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా అసలు పొత్తే లేదండి, చెప్పుకోవటం అనవసరం. మరి పథకాలను చూస్తే భయం వేస్తుందని చంద్రబాబు గారు అని అంటున్నారు కదా. ఏ పథకాలు? సూపర్ సెక్షన్ చూస్తే భయం అవుతుంది. ఎవరికి భయం వేస్తుంది? చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఖజానా లేదు అంటే మరి అంతకుముందు ప్రభుత్వం చేసిన పాలన వల్లనూ ఆయన చేసిన పనుల వల్ల ఖజానా ఖాళీ అయ్యింది. చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు? ఖజానా లేదని చెప్పినంత మాత్రాన ఆయన చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు కదా. అవునండి, అర్థం చేసుకుని ఒక లేట్ అవుతుంది అన్నారు, కానీ నేను ఇవ్వలేను అని ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదండి. భయం అవుతుంది, ఆయన చేస్తారనే నమ్మకం మాకుంది. ఓకేనా, చేయగలరనే నమ్మకం కూడా మాకుంది. చాలా అద్భుతంగా ఉందండి. చేసిన సేవ చాలా చాలా బాగుందండి. ఆయన చాలా రెస్పాండ్ అయ్యారు. బాగానే ఉంది. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా ఏంటి? చంద్రబాబుదే బాగుంది. మేము చెప్పాం, మీరు ఎందుకని అనకూడదు, ఇక అయిపోయింది. మరి ఖాళీ చేసి ఆపు చెప్పాడు, ఇవన్నీ చేసుకుంటూ వస్తాడు నిదానంగా. అనలేదుగా ఆ మాట, అనలా ఆ మాట, అనలా రాదు ఆ మాట. ఎందుకు కావాలా? బోలని అయినాయి, మీకు తెలుసు, మాకు తెలుసు, అయినాయి అవ్వండి. మీరు అవ్వలేదంటే సరిపోద్దా? చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉందమ్మా. గత ప్రభుత్వం బాగాలేదు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఆయన. సూపర్ హామీలు అన్నీ నెరవేరుస్తాడు. వరదల్లో కూడా చంద్రబాబు గారి పనితీరు బాగానే ఉంది. అన్నీ ఇస్తున్నారు, అందరికీ అన్నీ ఇస్తున్నాడు. ఎన్నికలు ఏముంది, ఆ ఎన్నికలు ఆయన వచ్చాడు కాబట్టి జనం సురక్షితంగా సుభిక్షంగా ఉంటున్నారు. అది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు.